ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 2 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీపై కేబినెట్లో చర్చ జరిగింది. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎందుకంటే దాదాపు 3 గంటల నుంచి కూడా 5 గంటల వరకు 2 గంటల పాటు సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో కీలకమైన బిల్లులను అసెంబ్లీ ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ ఆ బిల్లులకు ఆమోదం తెలిపితే అవన్నీ కూడా తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. అయితే పలు కీలక అంశాలపై ఇక్కడ చర్చించారు. ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీల చట్టానికి సంబంధించి కూడా ఒక బిల్లు ఒకటి పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ఏదైతే కేబినెట్ మొత్తం కూడా సెంట్రల్ పూల్లో 372 సివిల్ సర్వెంట్ సర్జన్ పోస్టులు సృష్టించే ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఓకే చేసిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ కోసం 27 ఎకరాల ల్యాండ్ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజమహేంద్రవరంలో కూడా ఏదైతే వ్యవసాయ కళాశాల నిర్మాణానికి 10 ఎకరాల ప్రతిపాదనలు కూడా కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఏదైతే గీత కులాలకు కేటాయించిన 335 మద్యం దుకాణాల్లో సొంటి కులానికి సంబంధించి కూడా 4 దుకాణాలను కేటాయించాలని కూడా కేబినెట్లో చట్ట సవరణ అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 2024-29 ఏపీ టూరిజం అండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదన కూడా కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుంది. ఈ విధమైన కీలకమైన నిర్ణయాలు అయితే కేబినెట్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో కొన్ని పాలసీ డెసిషన్ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చించాల్సి ఉంది. వాటిని బిల్లుల రూపంలో ఆమోదించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేబినెట్ ఈ రోజు ప్రత్యేకంగా భేటీ అయింది. అదేవిధంగా రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ఏదైతే కూటమి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది సూపర్ 6 పేరిట, అవన్నీ కూడా అమలు చేయడానికి ఒక క్యాలెండర్ ద్వారా అయితే అమలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా కార్యక్రమాలు అమలు చేశారు. ఈ నేపథ్యంలో మేలో తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపడతామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఇక్కడ కేబినెట్ లో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఆ ప్లాన్ రెడీగా ఉంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. P4 కు సంబంధించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం ప్రజల్లోకి మరింత బలంగా మంత్రులు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. శాసనసభ శాసన మండలి వేదికగా మంత్రులు ప్రభుత్వ వాదనని బలంగా వినిపించాల్సిన అవసరం ఉంది. సభ్యులంతా కూడా అడిగే ప్రశ్నలకి స్పష్టంగా సమాధానం చెప్పాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే శాసన మండలిలో ఇప్పటికే ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి కూడా ధీటుగా మంత్రులు సమాధానం ఇస్తున్నారని చెప్పి కూడా కేబినెట్ అయితే అభిప్రాయపడింది. ఈ విధంగా పొలిటికల్ అంశాలు కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారే. బలరాం, కేబినెట్ లో కీలకమైన అంశాల గురించి అయితే చర్చించారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.